చైతన్యపూరి చైతన్యపూరి 50 ఏళ్ల క్రితం వెలిసిన కాలనీ. అందులో పనిగిరి ఈ కాలనీలో సాయిబాబా ఆలయాన్ని చుట్టుముట్టి కొన్ని వందల మంది ఇక్కడ 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం జాగాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. ఈమె పేరు ధనలక్ష్మి. ఈమె ఇంటికి పోయి నీవు కనుక ఖాళీ చేయకపోతే డోజర్లు పెట్టి సామాన్లతో సహా ఉంచేస్తాం, మీరు ఏమీ చేయలేరు, ఈ ఈ మాత్రం డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వం మేము, నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అనే మాటలు, అధికారులు మాట్లాడే మాటలు. ఆమె ఆ భయానికి అలా ఆటోలో సామాన్లన్నీ కూడా చదువుకుంటాను. ఎవరైతే నంగనాచి మాటలు మాట్లాడుకుంటూ మేము కూలగొట్టడానికి వస్తలేము, కేవలం సర్వే కోసమే వస్తున్నాము అని చెప్పి ఆర్డిఎక్స్ రివర్ బెడ్ ఎక్స్ అని చెప్పి రాసుకుంటా ఇవన్నీ అంటే గత 4-5 రోజులుగా ఇవాళ కంటి మీద కొనుక్కులేదు. ఈమె పేరు సత్య. ఈ ఇల్లు శ్రీ రమా సత్య నిలయం 3 ఫ్లోర్ల ఇల్లు. నువ్వు ఖాళీ చేసి బయటకు వస్తే మర్యాదగా నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. ఇది ఈ అధికారులు చెప్తున్నటువంటి మాటలు. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారేమో చాలా చిలకపలకు పలుకుతున్నాడు. హైదరాబాద్లో ఏ ఒక్క ఇల్లు కూడా కూలగొట్టేది లేదు, ఏ ఒక్కరి ఇంటికి జోలికి పోయేది లేదని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ నీ అధికారులు చేస్తున్నటువంటి నీచమైన నికృష్టమైన పని గురించి నీకు తెలుసా పొన్నం ప్రభాకర్ గారు అని చెప్పి అడుగుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇల్లు కూలగొట్టకపోతే ఎందుకు డీసీఎంలు వస్తున్నాయి ఇక్కడికి? ఎందుకు 400 మంది 500 మంది పోలీసులు తెచ్చుకునేటువంటి కర్మ నీకు ఏం పట్టింది? ఎవడివి నువ్వు అసలు? మేము 40 ఏళ్ళుగా ప్రశాంత, నువ్వేం మాకు జాగిచ్చినోడివి కాదు, మాకు ఇల్లు కట్టించినోడివి కాదు, మాకు ఒక్క రూపాయి కూడా సాయం లేకుండా మా రెక్కల కష్టం మీద బతుకుతున్నాం. ఈమె ఉంది సత్య. ఆమె క్యాటరింగ్ చేసుకొని 10 మందికి అన్నం పెట్టి ఇల్లు కట్టుకుంటాను. ఈమె చిన్న చిన్న పని చేసుకొని, ఈమె చిన్న పిల్లలు, ఆమెకు టైలరింగ్ చేసుకొని ఆ కుటుంబాన్ని సాదుకుంటారు. ఇలా వందల ఇల్లు. వీళ్ళు చెప్పేది చేసేది పొంతం లేదు. పేరుకేమో మేము పట్టుకునే వస్తున్నాం, నంగనాచి మాటలు మాట్లాడేది బంద్ చేసి మిస్టర్ పొన్నం ప్రభాకర్ నేను అడుగుతున్నా, ప్రజల ప్రజల ఆర్తనాదాలు అర్థమైన తర్వాత అడుగుతున్నా, గుండెలు మండిపోతున్నాయి. ఇలా మీరు అక్కడ సచివాలయంలో కూర్చొని మీరు మంత్రులు కావచ్చు కాక కానీ మీరు వచ్చి చూడండి. మీరు కన్నులున్న కబోదుల్లాగా నీ ముఖ్యమంత్రి చెప్పి రాసిచ్చేటువంటి స్పీచ్లు మాట్లాడి మీకు మీరుగా మోసం చేసుకోకండి, ప్రజలకు ద్రోహం చేసే ప్రయత్నం చేయకండి. మీరు అనుకుంటున్నారు మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నది నీ హుస్నాబాద్ తెలుస్తుందా, లేకపోతే హైదరాబాద్లో ఉన్నది కరీంనగర్ తెలుస్తుందా, హైదరాబాద్లో ఉంది మహబూబ్నగర్ తెలుస్తుందా అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఈ పేదలు కార్చే కన్నీళ్ళు, పెట్టే ఆర్తనాదాలు ప్రతి తెలంగాణ పల్లెకు, ప్రతి తెలంగాణ ఇంటికి చేరుతుంది. ఇవాళ ఇప్పటికే అనుకుంటున్నారు మాకేదో పెన్షన్ ఇస్తారనుకున్నాం, మాకు పెన్షన్ పెంచాలనుకున్నాం, మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారనుకున్నాం, రైతు బంధు వస్తుందనుకున్నాం, మేము ఏదేదో ఊహించుకున్నాము. ఈ దుర్మార్గుడు ఈ మాటలు నమ్మి మేము ఓట్లేసి గెలిపించిన కర్మానికి కుర్చీ మీద కూర్చున్న తెల్లారి ఆయన మాట్లాడే భాష కావచ్చు, ఆయన వివరిస్తున్న తీరు కావచ్చు, ఇక జుగుప్సాకరంగా ఉందని చెప్పి బాధపడుతున్నాం. ఒక ముఖ్యమంత్రిగా మేము ఊహించుకోలేకపోతున్నాం, సిగ్గుపడుతున్నామని చెప్పి మాట్లాడుతున్నాం. మిస్టర్ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు ఇక్కడ ఈ మూసీ ప్రక్షాళన ఏదో అంటున్నావు, మూసీ ప్రక్షాళన ఎట్లా చేస్తావు, ఎన్ని పైసలు ఖర్చు పెడతావు, ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకుపోతావు, ఒక రోడ్ మ్యాప్ ఉన్నదా మీకు? నేను ఇక్కడ ఎంపీని, ఇక్కడ మా నరసింహగుప్తా గారు కార్పొరేటర్ ఉన్నారు, మా పవన్ గారు ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారు. ఏమన్నా ఒక్కనాడైనా ఇక్కడ కార్పొరేటర్ని పిలిచో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులను పిలిచో, లేకపోతే సంఘ పెద్దలను పిలిచి మాట్లాడినవాను? మాట్లాడకుండానే వచ్చి అంటే దొంగల్లాగానే శనివారం ఆదివారం ఎందుకు వస్తున్నారు? శనివారం ఆదివారం అయితే కోర్టులు ఉన్నాయి కాబట్టి, ఇలా కోర్టుల నుంచి మనం ఏమైనా తెచ్చుకుంటామని చెప్పి కోర్టుల మీద నమ్మకం లేకపోయా మీకు, న్యాయం మీద నమ్మకం లేకపోయా దొంగలా మీరేమన్నా? ఇవాళ శత్రుదేశ పోవడన్నా ఏమైనా ఆలోచిస్తున్నారు మనుషులు కదా అని చెప్పి. కానీ ఇక్కడ అంతకంటే దౌర్జన్యంగా చేస్తున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇవాళ దానకిషోర్ గారు ఏదో గొప్ప ఆఫీసర్ అని చెప్పి నేను భ్రమపడ్డా. కానీ నిన్న అర్ధగంట సేపు మాట్లాడినాను. అర్ధగంట సేపు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడే మాట ఏంటంటే, ఏ ఒక్క ఇల్లు కూడా కూలగొట్టము, ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇబ్బంది కలిగించము, వాళ్ళంతా వాళ్ళే ముందుకొచ్చట ఖాళీ చేస్తామని చెప్తున్నాడా. డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. పిచ్చిలేసి అంటారా? నీకు పిచ్చి పట్టు ఉంటుంది, మీకు పిచ్చి పట్టు ఉంటుంది. మీరు ఈ ప్రజలు అంటారా ఈమె ఏడ్చుకుంటే? ఒకవేళ నిజంగానే ఆమె ఇక్కడ కాల్ చేసి పోయేది ఉంటే ఎందుకు కన్నీళ్ళు పెడుతుంది? ఆమె ఎందుకు పోతుంది అలా? అందుకనే ఇవాళ నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, నీవు మూసీ ప్రక్షాళన పేరిట మరొకసారి స్కెచ్ చేసుకొని 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అప్పు తెచ్చుకొని దాంట్లోకెళ్ళి 20,000 కోట్లు 30,000 కోట్లు దండుకునే ప్రయత్నంలో వేలాది మంది బతుకులు కనుక బుగ్గిపాలు చేస్తే బీ కేర్ఫుల్ మిస్టర్ రేవంత్ రెడ్డి, బీ కేర్ఫుల్. ఏం మాట్లాడుతున్నావు?
ఏం చేస్తున్నావు నువ్వు? నీకు ఈ అధికారం ఇచ్చింది? బాజాప్తా కొనుక్కున్న భూముల్లో కట్టుకున్న ఇళ్ళ మీద, మా శ్రమ మీద కట్టుకున్న ఇళ్ళ మీద నువ్వు ఎవడు అసలు? నువ్వు రా, నిజంగానే నీకు అవసరం అయితే మారిరా. ఇగో నీకు 5 కోట్ల విలువ ఇది మొన్న కట్టుకోడు కూలగొట్టి కట్టుకునే ఇల్లు. ఇవాళ నువ్వు ఈయనకి ఏమిస్తావు? 2 కోట్లు లోన్ పెట్టి తెచ్చుకొని కట్టుకునే ఇల్లుకు నువ్వేమిస్తావు? 5 లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఇస్తావా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మనుషులేనా మీరు? పశువుల అధ్వానం ఉన్నారు మీరు? మీకు అనుభవం ఉందా? ప్రజల గురించి, ప్రజల అంతరాత్మ గురించి మీకు తెలుసా? ఇదేనా మీరు చేసే పని? ఇవాళ నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, మీరు కనుక ఈ పిచ్చి వేషాలు బంద్ చేసి నీ పోలీసులను విత్డ్రా చేసుకోకపోతే, నీ అధికారులు ఇక్కడి నుంచి తీసుకోకపోతే, మాలాంటి వాళ్ళతో మీరు మీటింగ్ పెట్టి చర్చించకపోతే నీ అంతు చూసేదాకా, నీ ప్రభుత్వం అంతు చూసేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు అనుకుంటున్నావు గవర్నర్ గారికి ఇస్తాం, మేము కేంద్ర హోంమంత్రి గారికి ఇస్తాం, రాష్ట్రపతి గారికి పంపిస్తాం, మానవ హక్కుల కమిషన్ పంపిస్తాం, రేపు కోర్టు మెట్టు కూడా ఎక్కుతాం, ధర్మం ప్రకారంగా, న్యాయం ప్రకారంగా మా ప్రజలకు అండగా ఉండే ప్రయత్నం చేస్తాం తప్ప, మీరు కనుక పిచ్చి వేషాలు వేస్తే మా మీదికెళ్ళి డోజర్లు పోవాలి తప్ప మేము ఇక్కడ ఇల్లు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. పొన్నం ప్రభాకర్ గారు, మీరు మాట్లాడే మాటలు మరొకసారి ఆలోచించుకోండి. నీకు దమ్ముంటే రా నాతో పాటుగా. మాలంటోళ్ళు ఎప్పుడు అబద్ధం అంటోళ్ళు కాదు. నీకు దమ్ముంటే, ప్రజల మీద విశ్వాసం ఉంటే నువ్వు రా నాతోటి. నువ్వు హైదరాబాద్ మంత్రి కదా, రా నాతోటి చైతన్యపురికి తెచ్చుకుందాం. అంతేగాని అక్కడ కూర్చొని నీ ముఖ్యమంత్రి ఆఫీస్ రాసిచ్చే స్పీచ్ చదివి చిలుక పలుకులు పలుకుతా అంటే నీ భర్తం పడతారు బిడ్డ, గుర్తుపెట్టుకో. అందుకనే మీరు ప్రజలారా, మీరు భయపడకండి అని చెప్పి మీకు విజ్ఞప్తి. నేను ఇక్కడ ఎంపీని, మొన్ననే నాకు నిండు మనసుతో ఆశ్రయించినటువంటి వాళ్ళు కాళ్ళకు ముళ్ళుడితే పనితో పిక్తా అని చెప్పి నేను మాటిచ్చిన. కాబట్టి తప్పకుండా వీళ్ళతోటే ఉంటా, వాళ్ళ కష్టాల్లో ఉంటా, వాళ్ళకు ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా నేను కూడా ఉంటా అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ప్రజలు భయపడదు. తెలంగాణ ప్రజలారా, మీకు వినమ్రంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఈ హైడ్రాపేట చేసే డ్రామా కూల్చివేతలు ఇక్కడ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇలా మూసీ నది ప్రక్షాళనపేట కొన్ని వేల కుటుంబాల ఇల్లు కూలిపోతూ ఉన్నాయి. మీరు అనుకున్నారు ఈయన వస్తే పెన్షన్ వస్తుందని చెప్పి భ్రమపడ్డారు. ఈయన వస్తే మీకు రైతు బంధు వస్తా అనుకున్నారు. ఈయన వస్తే పెళ్లిళ్లకు తులం బంగారం వస్తా అనుకున్నారు. ఈయన వస్తే మీ కొడుకులకు నౌకలు వస్తా అని చెప్పి అనుకున్నారు. ఈయన వస్తే మీరు పండించే పంటకు 500 రూపాయలు వస్తాయి అనుకున్నారు. ఇవన్నీ ఏమి రావు. ఇవాళ సోనియా గాంధీ వచ్చి చెప్పిపోయిన మాటలు, రాహుల్ గాంధీ వచ్చి చెప్పిన మాటలు, ప్రియాంక గాంధీ చెప్పిన మాటలు, ఇవాళ చివరికి ఇవాళ ఖర్గే చెప్పిన మాటలు ఏవి కూడా అమలు కావు. ఒకటి అమలైంది, మహిళలకి బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏది అమలు కాలే. ఆ బస్సులు కూడా ఎట్లున్నాయో వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు ఆడబిడ్డల, మీరు మహిళల్ని అవమానపరుస్తున్నారు. మీరు మహిళల కళ్ళల్లో నీళ్లు చూస్తున్నారు. మీకు ఇది న్యాయం కాదు, ధర్మత కాదు. ఇలా మీ ప్రభుత్వం మాకు గుర్తొస్తుంది. ఎమర్జెన్సీ కాలంలో ఆనాడు సంజయ్ గాంధీ ఢిల్లీలో టర్కమెన్ గేట్ దగ్గర వేలాది మంది పేదల గుడిసెలు కూల్చేసి ఆ భూములన్నీ కూడా మార్చి కంపెనీ కట్టబెట్టినట్టుగా రేవంత్ రెడ్డి సంజయ్ గాంధీకి వారసుడిగా ఈ పిచ్చి పని, చిల్లర పని చేస్తున్నట్టుగా భావిస్తా ఉన్నాం. మేధావులారా, ప్రజలారా, ఇవాళ ఎవరైతే ఆయన రావాలని కోరుకున్నారో ఒకసారి మా చైతన్యపురికి రండి, మా కొత్తపేటకు రండి, మా ప్రజల ఆక్రందనలు వినమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీళ్ళు చెప్పే అన్ని టీవీలను మేనేజ్ చేసి, అన్ని పేపర్లను మేనేజ్ చేసి, ఎక్కడ ఏం లేదు, అంత బ్రహ్మాండంగా ఉంది, అందరికీ సమ్మతంగానే వాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు వేసుకొని చేస్తూ ఉన్నారు. హైడ్రా అదొక గొప్ప చర్య అని చెప్పి కీర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక బ్రోకర్ లాగా ఈయన సీఎం కాదు, ఒక బ్రోకర్, ఒక జోకర్ లాగా ఇవాళ ప్రజల పాలిట యముల్లాగా ప్రవర్తిస్తుంది తప్ప ఆయనకు మానవత్వం ఉన్నట్టుగానే మాత్రం భావిస్తలేదు. అనేక మంది ముఖ్యమంత్రులను చూసినాం, అనేక ప్రభుత్వాలను చూసినాం, కానీ గింత చిల్లర, గింత సైకో, గింత సాడిస్ట్ ముఖ్యమంత్రిని మాత్రం మొట్టమొదటిసారి చూస్తున్నాం.